దర్శి పొదిలి రోడ్డులోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో దర్శి రీజియన్ గ్రేస్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఐక్య సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదనంతరం జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఒక పాట పాడి వినిపించారు. అనంతరం ఆమె పాడుతున్న సమయంలో పాస్టర్లు కూడా కలిసి పాట పాడారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఘనంగా చేసుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకునే అతిపెద్ద పండుగ అని, క్రీస్తు ఆశీస్సులు మనందరికీ ఉండాలి కోరుకున్నట్లు చెప్పారు. ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, యేసుక్రీస్తు చూపిన బాటలో మనమంతా నడవాలని, సర్వమానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు. తదనంతరం పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల పాస్టర్స్, సేవకులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన చింతపల్లి గారికి, నిజంగా ఇక్కడ చేసిన దైవజనులు, పాస్టర్లందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మన చింతపల్లి గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు వినాలనిపిస్తూ ఉంది, కానీ లంచ్ టైంలో ఇంకా కొనసాగం చెప్పలేదు. నిజంగా చాలా మంచి వాక్యాలు, మంచి సందేశం ఇచ్చారు. చింతపల్లి గారు మరి అభినందనలు. అదేవిధంగా ఒక 50,000 డొనేషన్ చేసేందుకు కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటాం. అందరికీ ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఎన్నో దేవుళ్ళు ఉన్నా కూడా ప్రపంచం మొత్తం ఎక్కువగా ఆరాధించి పూజించే ఏకైక దేవుడు ఒక యేసు. ఎందుకంటే ఈరోజు ఐక్షా మాల అమ్మేసుకుంది, నేను వేసుకున్నాను. మేము మా కుటుంబంలో ముఖ్యంగా ఐక్షా మాల వేసుకున్నా కూడా మేము యేసుక్రీస్తుని పూజించి దైవంగా చూసుకునే వాళ్ళు మేము ఉన్నాం. కాబట్టి ఎప్పుడు మా పూజ ఆ దేవుని విశ్వసిస్తుంది. ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఆ ఒడ్డున పోవాలి, సమస్యలు పరిష్కరించడం కోసం ఆ దేవుని కూడా పూజించుకుంటాం. మా ఫ్రెండ్ పక్కన మా చేగుర్తులో బాబు వెంకట అని చెప్పేసి ఒక వయసు అంటాడు. మాకు ఎన్ని సమస్య వస్తే మొబైల్ కొంచెం తీసుకొస్తాడు, బైబుల్ తీసుకొచ్చి తలాపం పెట్టుకోవాలన్నా రాత్రి పనుకుంటే రేపు ఫ్రెష్ అయిపోతా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నా రూట్ చూపించినప్పుడు పనుకోవడం, ఉదయాన్నే దేవుడు అదే దారి చూపిస్తున్నాడు కాబట్టి ఆ దేవుడిని కూడా, ఆ దేవుడిని, ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటాము. మాకు కూడా ఆ దేవుడు మాకు ఎప్పుడు అన్ని విధాలుగా సహాయం పొందుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు కానీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఎప్పుడైనా చర్చిలకు అవసరమైతే ఆయన చర్చిలకి బండ్లు కానీ, స్లాబ్ వేయడానికి ఐరన్ కానీ, సిమెంట్ కానీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన నేర్పిన ఎన్నో మంచి పనుల్లో కూడా దైవజనులు సహాయం చేయడం ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి నేను గారు, అమ్మగారిని ఎప్పుడు మీ అందరికీ సేవ చేసుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తామని చెప్పి సభకు తెలియజేస్తుంటారు. ఎందుకంటే నేను ఏ గ్రామానికి పోయినా ముఖ్యంగా ఆ క్రైస్తవ సోదరులందరినీ మమ్మల్ని అభిమానించి గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి బూచేపల్లి కుటుంబం కూడా ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం పిలిచి ఆహ్వానించినందుకు, కేక్ కటింగ్ కూడా చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ జగన్ సార్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ పాస్టర్లందరికీ కూడా పట్టు పంపిణీ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము. అందరూ దయచేసి కుటుంబ సమేతంగా రావాల్సింది కోరుకుంటూ, మా కొత్త గృహం కట్టుకున్నాం దర్శిలో, మీరు కూడా వచ్చేసి ఆ ప్రాంతాన్ని పావనం చేసి మీ అందరూ ఆశిస్తున్న మా కుటుంబం మీద ఆ ఇంటి మీద వేయాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆనాడు సుబ్బారెడ్డి గారు, మన మాజీ శాసనసభ్యులు, మరి సుభాష్ గారి తండ్రి గారు అయిన సుబ్బారెడ్డి గారు ఎంత ఉదార స్వభావం అంటే ఆయనకు బిరుదుంది, అన్నప్రదాత అని. ఆ అన్నదాత అందరికీ మరి స్వాములకు కానీ, మరి మనవాళ్ళ లాంటి వాళ్ళకి కానీ ఎంతో సహాయపడే కుటుంబం అది. నేను చెప్పగలుగుతాను, నేను అప్పుడు చూస్తూ ఉంటాను. శనివారం వచ్చిందంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోడ్లోకి టీ కడతారు.
సహాయం కోసం వచ్చినవాడు, అందరికీ సపోర్ట్ ఇచ్చేవాడు. మరి ఆ మహానుభావుడు మన మధ్యలో లేకపోయినా వారి ఆశయాలు ఫలింపు చేస్తున్నటువంటి సుప్రసాద్ రెడ్డి గారికి అందరూ ప్రతి సంవత్సరం కూడా సేవకులను మరవకుండా ఏ సేవకుడు వెళ్ళినా మీ రాజకీయ నాయకులు తీసుకురండి, మీ కార్యకర్తలు తీసుకురండి చెప్పకుండా మనకి ఏ పని చేయాలన్నా శాంతిశక్తిగా సాధ్యమైనంత వరకు అందరూ పనులు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా మనలో కొంతమంది చర్చలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అవసరం అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కాడు కూడా మరి అయ్యగారు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొంతమంది సహాయం చేశాడు ఈ మధ్యన ఈ కుర్చేడు మండలంలో చర్చలకు వాళ్ళకు కూడా మంచిగా వాళ్ళు స్పందిస్తూ ముందుకు వస్తున్నందుకు మరి ఇంతమంది సేవకులను ప్రేమిస్తూ మరి మేము అడిగాం, అయ్యా భోజనాలు కొంచెం పెట్టాలంటే మరి నరేంద్రగా చెప్పాడు ఎంత అయితే అన్నా అని, ఒక 50,000 అయితే అంటే చెప్పండి అన్న. అసలు నేను అడిగితే అయ్యగారు సుబ్రహ్మణ్య అయ్యగారు ఇక కాదు అనను అన్న, నాకు తెలిసి అడుగుతాను నేను కాదనేది లేదు అన్నాడు అంతే. ఇంకా మరి వారికి నేను నీట్గా మా అందరి తరఫున తెలియజేస్తూ ఇప్పుడు మరి అమ్మగారు వచ్చి సగం అబ్బాయి జాగ్రత్తగా వాయించండి. విచేసిన వేదిక మీద ఉన్న పాస్టర్స్ అందరికీ ఈరోజు ఈ క్రిస్మస్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా